విశాఖపట్నానికి అవార్డు వచ్చింది. ప్రామిసింగ్ స్వచ్ఛ షహర్ కింద రాజమండ్రికి గుర్తింపు వచ్చింది. గార్బేజ్ ఫ్రీ సిటీస్ లో విజయవాడ 7వ ర్యాంక్ వచ్చిందంటే, స్టార్ వచ్చిందంటే ఇది ఒక చరిత్ర. ఎవ్వరికీ రాని ర్యాంకు 7 స్టార్ విజయవాడకు వచ్చింది. దీనికోసం పనిచేసినటువంటి పారిశుద్ధ కార్మికులు నా పక్కనే కూర్చున్నారు. వారే దీనికి కారకులు. ఈ అవార్డులకు కూడా వారే కారకులు. అధికారులు కూడా అభినందిస్తున్నాం. ప్రజల్లో కూడా చైతన్యం వచ్చింది. వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఒక మాటలో చెప్పాలంటే వీళ్ళే నిజమైనటువంటి సమాజ సేవకులు అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఒక్కొక్క నెల ఒక్కొక్క కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈ నెలలో ప్లాస్టిక్ కాలుష్యాన్ని నిర్మూలించాలి. ఎండ్ ప్లాస్టిక్ పొల్యూషన్. ఇది ఒక పెద్ద భూతం. ఇక్కడే ఒక భూతం వేషం వేసుకొని మా మిత్రుడు వచ్చాడు. ఒకసారి లేచి చూపేయండి. ఇదే ప్లాస్టిక్ భూతం. ఏ తమ్ముళ్ళు ఆ ప్లాస్టిక్ భూతానికి మీరందరూ కూడా బలైపోతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు మనం అందరూ చూస్తున్నాం. ఎక్కడ చూసినా ప్లాస్టిక్ మయమైపోతా ఉంది. నిద్ర లేసి మీరు బ్రష్ చేసుకునేది కూడా ప్లాస్టిక్ తోనే బ్రష్ చేసుకుంటారు. ఆహారం తినే ప్లేట్ల వరకు ఎక్కడ చూసినా ప్లాస్టిక్ ప్లాస్టిక్ ప్లాస్టిక్. మనం రోజు వాడే బాటిళ్ళు, కప్పులు, కవర్లు ఇవన్నీ చాలా ప్రమాదకరమైనటివి. దీనివల్ల వాతావరణం కలుషితం అవుతుంది. మనకు క్యాన్సర్ రావడానికి కారణం ఈ ప్లాస్టిక్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ఈ ప్లాస్టిక్ కూడా సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ ఏళ్ల తరబడి వాడుతున్నాం. ఇది మట్టిలో కలవదు. భూమిలో పోతే ఎక్కడికక్కడ భూమి కూడా కలుషితం అవుతుంది. దీనివల్ల మొక్కలు కూడా మొలవు. ఇంకో పక్క మనం తినే తిండి ఈ ప్లాస్టిక్ కలిస్తే అక్కడి నుంచి మనందరికీ విషవాయువుల వల్ల శ్వాస సంబంధించిన వ్యాధులు వస్తున్నాయి. క్యాన్సర్ వస్తా ఉంది. ఏం తమ్ముళ్ళు తెలిసి ఈ ప్లాస్టిక్ బలైపోతారా, ఈ భూతానికి బలైపోతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నిలిపే తెలివితేటలు మనకు లేవా అని మిమ్మల్ని అడుగుతున్నా. ప్లాస్టిక్ వద్దు, ప్లాస్టిక్ వద్దు. ఈ భూతం మనకు వద్దని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయండి. అందుకే ఇంకొక పక్కన చూస్తే 120 మైక్రాన్ కన్నా తక్కువ ఉన్న ప్లాస్టిక్ బ్యాగ్స్ కానీ, వాడి వదిలే కప్పులు కానీ, ప్లేట్లు కానీ అన్ని కూడా నిలిపేద్దాం. దీనికి బదులుగా బ్యాగులు కానీ, మెటల్తో తయారు చేసిన స్టాల్ కానీ, కంపోస్టబుల్ ప్లేట్లన్నీ వాడాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మనం ఒక కార్యక్రమం పెట్టుకున్నాం. తొందరగా 2000 ఆగస్టు 15 నాటికి రాష్ట్ర సచివాలయాన్ని ప్లాస్టిక్ రహితంగా మార్చాలని లక్ష్యం పెట్టుకున్నాం. అక్టోబర్ కల్లా అన్ని మున్సిపాలిటీలో, డిసెంబర్ కంతా రాష్ట్రం మొత్తం సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ ని అన్ని ప్రభుత్వాలు నిషేధించాం. స్టీల్ గ్లాసులు, క్లాత్ బ్యాగులు, పునర్వినియోగ వస్తువుల్ని వాడకంపై ఉద్యోగుల్లో అవగాహన కల్పించాం. రోడ్లు, డ్రైనేజీలు, బహిరంగ ప్రదేశాల్లో శుభ్రత డ్రైవ్లు చేపడుతున్నాం. ఇప్పుడే నేను చూశాను. మనం నిన్నటి వరకు ఏదైతే డబ్బులు కావాలంటే వెండింగ్ మెషిన్లకు పోయి డబ్బులు తీసుకునేవాళ్ళం.
ఇప్పుడు మీకు బ్యాగులు కావాలంటే రైతు బజార్లో కానీ షాపుల్లో కానీ వెండింగ్ మెషిన్లో ఇలాంటి ప్లాస్టిక్ బ్యాగులు కాకుండా మంచి బ్యాగుల్ని మీరు అక్కడి నుంచి తీసుకునే అవకాశం వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఈరోజు ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ఈరోజు సర్కులర్ ఎకానమీ మీకందరికీ అర్థం కావాలి. ఏది ప్రపంచంలో వేస్ట్ కాదు. ప్రతి ఒక్క దాంట్లో నుంచి సంపద తయారు చేసే అవకాశం ఉంది. అందుకే ఈరోజు మన యొక్క తిరుపతిని చూస్తే ఒక మంచి అవార్డు వచ్చింది. ఈ అవార్డు చాలదు, దేశానికి మీరు ఒక్కసారి చూస్తే తిరుపతి అనేది ఒక పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం. ఒక భారతదేశం కాదు, విదేశాల నుంచి వెంకటేశ్వర స్వామి దర్శనానికి ఆశీస్సులకు వస్తారు. వచ్చినప్పుడు ఇక్కడ ప్లాస్టిక్ కానీ పరిశుభ్రత లేకపోతే దానిపైన మన మీద ఒక మంచి అభిప్రాయం ఉండే పరిస్థితి ఉండదు. అందుకే నేను ఒకటే ఆలోచించాను, ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తయారు చేయాలంటే ముందు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ని సాధించే బాధ్యత మనందరిపైన ఉంది. అది జరగాలంటే సర్క్యులర్ ఎకానమీకి నాంది పలకాలి. చెత్త నుంచి ఎనర్జీ మీరు ఇండ్లో నుంచే ఆలోచించుకోవాలి. మన ఇండ్లలో మనకు చెత్త వస్తూ ఉంది. కొన్ని దేశాల్లో చెత్త నుంచి పొడి చెత్త, తడి చెత్త రెండు డివైడ్ చేస్తారు. పొడి చెత్తని సెపరేట్ డస్ట్బిన్ లో పెట్టి, తడి చెత్తని ఇంకొక డస్ట్బిన్ లో పెట్టి మున్సిపల్ అధికారులకు అప్పచెప్తారు. కొంతమంది బాధ్యత కలిగిన వ్యక్తులు తడి చెత్త నుంచి కాంపోస్ట్ తయారు చేస్తారు. అవన్నీ కూడా మీ యొక్క గార్డెన్లో వేసుకోవడం, రూఫ్ టాప్ లోనే కూరగాయలు పండించుకోవడం, ఇలాంటి కార్యక్రమాలకన్నీ కూడా శ్రీకారం చుడుతున్నారు. ఇది కాకుండా ఈరోజు మీరు చూస్తే సర్కులర్ ఎకానమీకి నమూనాగా తూకివాకంలో ఒక బ్రహ్మాండంగా 300 ఎకరాల్లో ఒక పార్కే, ఇండస్ట్రియల్ పార్క్ తయారు చేశాం. మన వాడే నీళ్లన్నీ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కింద అవన్నీ కూడా పరిశుభ్రం చేసి మళ్లీ పొలాలకు పంపించే పరిస్థితి వస్తుంది. ఈరోజు సింగపూర్ ఉంది. ఆ దేశంలో ఏదైతే బాత్రూంలో వాడిన నీళ్లని పరిశుభ్రం చేసి మళ్ళా తాగే స్థాయికి తీసుకొస్తున్నారు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో ఏదైతే కాంపోస్ట్ ఉందో, తడి చెత్త ఉందో, దీని నుంచి ఎనర్జీ కరెంటు ఉత్పత్తి చేసే పరిస్థితి వస్తుంది. బయోఫ్యూయల్ ఉత్పత్తి చేసే పరిస్థితి వస్తుంది. ఇక్కడ పెట్టిన సర్కులర్ ఎకానమీ పార్కులో వివిధ రకాలైన ఇండస్ట్రీస్ వస్తాయి. పేపర్ అంతా కూడా సెగ్రిగేట్ చేసి పేపర్గా తయారు చేస్తారు. గ్లాసులన్నీ కూడా సెగ్రిగేట్ చేసి మళ్ళా గ్లాసులు తయారు చేసుకుంటారు. అదే మరిగా మనం తయారు చేసిన చెత్త నుంచి అనేక రకమైనటువంటి వెల్త్కు సంబంధించి, సంపదకు సంబంధించి అనేక కార్యక్రమాలు చేస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని తిరుపతి భారతదేశానికే ఒక ఆదర్శం కావాలి. ఇప్పుడే నేను చూశాను, ఒక వ్యక్తి అయితే చెత్త నుంచి సంపద సృష్టించే దిశగా ఈరోజు ఇక్కడే డెమాన్స్ట్రేట్ చేశాడు. బెంచ్లన్నీ తయారు చేశాడు.